గోశాల వివాదంపై టీడీపీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ టీడీపీ అధికార ప్రతినిధి గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు. భూమన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తిప్పికొట్టాలని ఆయన గుర్తు చేశారు. ఇవాళ దీపక్ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి గోశాల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా తక్షణమే స్పందించి ఆధారాలు చూపాలని సవాల్ విసిరి వారి అబద్ధాలను బయటపెట్టారు. నిజాలు దిగ్గు తేల్చేందుకు మా ఎమ్మెల్యేలు స్వయంగా గోశాలను సందర్శించి వైసీపీ ఆరోపణలు నిరాధారమైనవి స్పష్టం చేశారు. ఇక ఒకవైపు తనను గృహ నిర్బంధం చేశారని భూమన చెప్పడం, మరోవైపు అదే సమయంలో ఎంపీ గురుమూర్తిని గోశాల సందర్శనకు అనుమతించడం వెనుక ఆంతర్యం ఏమిటని దీపక్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తిని గోశాలకు వెళ్లగలిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని ఏ శక్తి ఆపింది? ఆయన చెప్పేదానికి జరిగేదానికి పొంతన లేదు. ఇది ఆయన వాదనలోని డొల్లతనాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. గతంలో వారి హయాంలో అనేక అవకతవకలు జరిగాయని, రికార్డులను పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోందని, ఇప్పటికే పలు విజిలెన్స్ విచారణలు కూడా జరిగాయని దీపక్ రెడ్డి తెలిపారు. గతంలో జరిగిన అన్ని తప్పులపై ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాలను కాపాడటానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇలాంటి అసత్య ప్రచారాలను, బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితులను సహించబోం. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు.